నవరాత్రి హిందూ సంప్రదాయంలో మహత్తరమైన పండుగ. ఇది ఆదిశక్తి అయిన దుర్గాదేవిని స్మరించడానికి, ఆమె అసురశక్తులపై సాధించిన విజయాన్ని గౌరవించడానికి జరుపుకుంటారు. 9 రాత్రులు, 10 రోజులు జరిగే ఈ పండుగలో దుర్గాదేవి 9 రూపాలను ఆరాధిస్తారు. ప్రధానంగా శరద్ నవరాత్రి, ఆశ్వీయుజ మాసం, సెప్టెంబర్-అక్టోబర్ అత్యంత విస్తృతంగా జరుపబడుతుంది. అలాగే చైత్ర నవరాత్రి, మార్చి-ఏప్రిల్ కూడా ముఖ్యమైనదే. పురాణ ప్రాముఖ్యత. నవరాత్రి వెనుక ప్రధాన పురాణ కథ. మహిషాసురమర్దిని దుర్గాదేవి గురించి. మహిషాసురుని వరం. బ్రహ్మదేవుని నుండి మహిషాసురుడు, ఒక పురుషుడుగాని దేవుడుగాని నన్ను జయించలేరు అనే వరప్రసాదం పొందాడు. దాంతో అతని అహంకారం పెరిగి భూలోకం, దివిలోకం అంతా భయాందోళనకు గురయ్యాయి. దేవతల శక్తుల సమ్మేళనం. మహిషాసురుడిని ఓడించలేక దేవతలు తమ శక్తులను సమన్వయం చేసి దుర్గాదేవిని సృష్టించారు. ప్రతి దేవుడు తన ఆయుధాన్ని ఆమెకు అర్పించాడు. 9 రోజుల యుద్ధం. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులపాటు మహాయుద్ధం సాగించింది. అతను తరచూ తన రూపాన్ని మార్చుకుంటూ మోసం చేయడానికి ప్రయత్నించాడు. విజయదశమి, 10వ రోజు మహిషాసురుడు ఎద్దు, మహిషం రూపంలోకి మారగా దుర్గాదేవి అతన్ని సంహరించి ధర్మాన్ని స్థాపించింది. ఈ రోజునే విజయదశమి దసరా జరుపుకుంటారు.